హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి బొమ్మిడీల ఫ్రై చేస్తున్నాను. 2 పావుల దాకా నూనె వేసుకోవాలి. పోపు దినుసులు, పచ్చిమిర్చి వేసుకోవట్లేదండి ఈరోజు. ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకుంటూ బాగా గోలనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకోండి. బొమ్మిడీల పులుసు కాకుండా ఫ్రై కూడా ట్రై చేయండి, ఇది కూడా బాగుంటుంది. వేడి నీళ్ళల్లో కొంచెం బాగా మసిలే నీళ్ళల్లో ఉప్పేసి తేలేస్తే బొమ్మిడీలు తొందరగా మెత్తబడతాయి. అల్లం వెల్లుల్లి గోలింది కదండి, తర్వాత పసుపు వేసుకోండి. బొమ్మిడీలు మెత్తబడి ఉంటే కనుక ఫ్రైకి మంచిగా ఉంటుందండి. నేను కడిగి పెట్టుకున్నాను. ఇవి సింపుల్గా ఉంటుందండి, కాకపోతే ఊకే మూత పెట్టండి, సిమ్ముగా పెట్టి మూత పెట్టండి, బాగా గోలనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు, మసాలా అందులోనే వేసుకోండి. గోలిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. బొమ్మిడాయల పులుసు కూడా కాకుండా ఫ్రై కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఈ టేస్ట్ కూడా మంచిగా కమ్మగా పప్పుచారును బొమ్మిడీల ఫ్రై ఎక్సలెంట్ ఉంటుందండి, దాని కాంబినేషను. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.